హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ లో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5 ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 అండ్ సో ఆన్ ఈస్ 78. సో ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు 3, 8, 13, 18, అండ్ సో ఆన్ అని చెప్పేసి ఈ 78 అన్నాడు. అంటే ఆ ఇచ్చినటువంటి సిరీస్ లో 78 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనేది ఫస్ట్ టర్మ్, 8 అనేది సెకండ్ టర్మ్, 13 అనేది థర్డ్ టర్మ్, 18 అనేది ఫోర్త్ టర్మ్. అలాగే ఈ 78 అనేటువంటిది నెంబరు ఎన్నవ టర్మ్, విచ్ టర్మ్ ఇట్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ టర్మ్ అవుతుందా, సిక్స్త్ టర్మ్ అవుతుందా, సెవెంత్, ఎయిత్, అట్లా మనం క్యాల్కులేట్ చేసి చెప్పాలి విచ్ టర్మ్ ఇట్ ఈజ్ అనేది క్వశ్చన్. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ 3, 8, 13, 18 సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. ఇది ఏపీ సిరీస్ లో ఉంది. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో వీ హ్యావ్ టు ఫైండ్ 78 is which term of AP? So this we have to calculate. So before going to calculate that, first మనము దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏది, డిఫరెన్స్ ఏది కనుక్కుందాం. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ is equal to A is equal to 3. డిఫరెన్స్ కావాలి కదా, కామన్ డిఫరెన్స్. D is equal to T2 minus T1, that is A2 minus A1. సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది. 8 లో నుంచి 3 తీసేస్తే 5 వస్తుంది. సో డిఫరెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ we use nth term formula. nth term is equal to an is equal to a plus n minus 1 into d. So we are assuming that the given number is nth term of the series. Means an is equal to 78 and మనం assume చేసుకుంటాం. So let us assume 78 is the nth term of the series. After that we will calculate the value of n. So an means a plus n minus 1 into d. That is equal to 78. ఇందులో మనకి ఏ వాల్యూస్ అయితే తెలుసో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ తెలుసు n మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ కూడా తెలుసు కాబట్టి దాని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నెక్స్ట్ టర్మ్ n minus 1 into 5 is equal to 78 minus 3. 3 is going right side, become negative 3. n minus 1 into 5 is equal to 78 లో నుంచి 3 తీసేస్తే 75 వస్తుంది. సో n minus 1 into 5 is equal to 75 కాబట్టి ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి 5 will goes to division. 5 ones are 5, 2 will left, 5 5s are 25. 15 is coming. n minus 1 is equal to, we are getting 15. n minus 1 is equal to 15 వస్తుంది. So n is equal to 1 is going to right side, 15 plus 1. n is equal to 16. So here 78 becomes 16th term of the given series. Therefore 78 is the 16th term. Which term is asking? It is the 16th term. Therefore A16 is equal to 78. So this is the way we have to solve this question. Very simple question it is.
ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి, తర్వాత కామన్ డిఫరెన్స్ రాసుకోవాలి. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 8 లో నుంచి 3 తీసేస్తే 5 వస్తుంది. ఆ తర్వాత ఇచ్చినటువంటి నెంబరు nth టర్మ్ అనుకోవాలి. అప్పుడు an ఈజ్ ఈక్వల్ టు 78 అని తీసుకున్నాము. an ఫార్ములా తెలుసు కాబట్టి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. ఇక్కడ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ 3 అనేది రైట్ సైడ్ లో వెళ్ళిపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 78 లో నుంచి 3 తీసేస్తే 75 వస్తుంది. సో ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి డివిజన్ లో వెళ్తుంది. 15 5 is 75. సో 5 అంటే 5 15 times. So n minus 1 is equal to 15. N is equal to 15 plus 1. It becomes 16. So therefore n value 16 kabatti it is the 16th term of the series. Question number 5. Find the number of terms in this series. Another question. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు 7, 13, 19 అండ్ సో ఆన్ అప్ టు 205 అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంట్లో ఏమడుగుతున్నాడు అని అంటే ఈ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి? n వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. n వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఆ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకి అనేది తెలుస్తుంది. సో నా ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని a1 a2 a3 అండ్ సో ఆన్ an అని మనం అనుకోవాలి. సో ఫస్ట్ దేమో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, లాస్ట్ దేమో nth టర్మ్ అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అది రాసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ డిఫరెన్స్ is equal to a2 minus a1. That will give us 13 minus 7, 6. So next nth term is given. Nth term formula vachesi a plus n minus 1 into d. So a plus n minus 1 into d is equal to 205. This is the nth term. So we know the first term, we know the difference. Substitute chedam. So difference vachesi 6. So 7 is going to right side. It become 205 లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయాలి. 205 లో నుంచి 7 తీసేస్తే మనకి 198 ఉంటుంది. నెక్స్ట్ n minus 1 into 6. It is in multiplication. It goes to division. 6 table we can use. 6 ones are 6 3s are 18. 1 will be left. 6 3s are 18. So n minus 1 is equal to 33 ఉంటుంది. n is equal to 33 minus 1 అంటే వెళ్ళిపోతే ప్లస్ 1 అవుతుంది. n is equal to 34 వస్తుంది. 33 plus 1 34. Therefore there are 34 terms are there in the given series. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏమో 7, డిఫరెన్స్ ఏమో 13 మైనస్ 7 చేస్తే 6 వస్తుంది. సో ఇచ్చినటువంటి నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని nth టర్మ్ అనుకోవాలి. అక్కడ మనం a వాల్యూ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సింపుల్ క్యాల్కులేషన్ చేస్తే మనకి n వాల్యూ అనేది వస్తుంది.
18 comma 15 1/2 13 comma so on up to -47. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ ఉంది 18 comma 15 1/2 13 so on up to -47. ఈ సిరీస్ లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి జస్ట్ లైక్ ద ప్రీవియస్ వన్. ఫోర్త్ క్వశ్చన్ చేసాం కదా, ఫోర్త్ క్వశ్చన్ అండ్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఫస్ట్ బిట్, ఇది కూడా సిమిలర్ మోడల్ క్వశ్చన్. సో ఫస్ట్ టర్మ్ ఇది A1, ఇది A2, ఇది A3, ఇది AN. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వి విల్ రైట్ that is equal to A is equal to 18. Difference is nothing but A2 minus A1. So here the second term is a mixed fraction 15 1/2 minus 18. Mixed fraction ni first normal ga convert cheyandi. 15 to the 30, 30 plus 1 31/2. Next simplification, 31 into 1 that will give you 31. 2 into 18 36. In the denominator 2 into 1 is nothing but 2. So 31 minus 36 you will get -5/2. 31 minus 36 డిఫరెన్స్ వచ్చేసి 5a, కాకపోతే నెగటివ్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి ఆ నెగటివ్ సైన్ పెట్టుకుంటాం మనం, అందుకని -5/2. సో ఇప్పుడు nth term is equal to a plus n minus 1 into d is equal to -47 అని మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత a వాల్యూ ఎంత 18, n minus 1, d వాల్యూ వచ్చేసి -5/2. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, -47. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ 18 అనేది రైట్ సైడ్ కి వెళ్ళిపోతే నెగిటివ్ అయిపోతుంది. సో n minus 1 into difference -5/2 that is equal to -47. So plus 18 is going to right side become also minus. సో ఈ రెండు యాడ్ చేసుకోవాలి, రెండింటికి నెగిటివ్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాం. సో -40 -10 -50 and this is 50. 7 plus 8 is 15. -65 we are getting. సో ఇలా లేకపోతే జస్ట్ నార్మల్ గా అడిషన్ చేసుకోండి, 65 వస్తుంది టోటల్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ 5/2 అనే ఫ్రాక్షన్ రైట్ సైడ్ కి వెళ్ళినప్పుడు రివర్స్ అవుతుంది, 2/5 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 13 5 65. సో n minus 1 is equal to 13 into 2 ఉంది, 13 2 26. n is equal to 26. ఈ -1 అంటే వెళ్తే +1 అవుద్ది. n is equal to 27. Therefore, the number of terms in this series is nothing but 27. ఈ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 27 టర్మ్స్ ఉన్నాయి. సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ వీడియో చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ స్కూల్స్ లో, మీ చుట్టుపక్కల స్కూల్స్ లో చదివే పిల్లలకి మన యొక్క ఛానల్ గురించి చెప్పండి. వాళ్ళు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకు యూజ్ అవుతుంది. మనకి ఏ విధమైన లాస్ కూడా లేదు కదా షేర్ చేయడం వల్ల.